ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి ప్రయాణించబోతున్నాం. అదే మణికర్ణికా ఘాట్. గంగానది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలంలో జీవితం, మరణం రెండూ ఒకే చోట కలుస్తాయి. ఇంతకీ ఆ ప్రదేశం ప్రాముఖ్యత ఏంటి, దాని వెనుక ఉన్న కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క మాట చాలు కదా. మణికర్ణికా ఘాట్ అసలు సారాంశాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. అంటే ఇది కేవలం ఒక చోటు కాదన్నమాట. జీవితం, మరణం రెండింటినీ కలిపి చూపించే ఒక పెద్ద తత్వశాస్త్రం. మణికర్ణిక అనగానే మనకు గుర్తొచ్చేది నిరంతరం మండుతూ ఉండే చితిమంటలు. ఒక నమ్మకం ప్రకారం సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ అగ్నిని వెలిగించాడట. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్క క్షణం కూడా ఆరలేదంటే నమ్మగలరా? సరే, మరి ఈ శాశ్వత అగ్ని వెనుక ఉన్న కథేంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, కొంచెం లోతుగా చూద్దాం. సరే, మన మొదటి భాగంలోకి వెళ్దాం. ముగింపులు, ప్రారంభాలు కలిసే చోటు జీవనఘాట్. మనం మణికర్ణిక అంటే కేవలం దహన సంస్కారాలు జరిగే చోటు అనుకుంటాం. కానీ అసలు నిజం అది కాదు. అక్కడ జీవితం ఎంత సజీవంగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు చితిమంటల నుంచి పొగ ఆకాశంలోకి వెళ్తూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఆగదు. అదే సమయంలో అక్కడే పూజారులు, పడవవాళ్లు, పూలమ్మేవాళ్లు వాళ్ల రోజువారీ పనుల్లో మునిలిపోయి ఉంటారు. దహన సంస్కారాలనే పవిత్ర కార్యం వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయిందన్నమాట. అంటే ఇక్కడ మరణమనేది జీవితానికి వేరుగా లేదు, అదొక అంతర్భాగమంతే. సరే, మరి ఈ ప్రదేశానికి ఇంత పవిత్రత ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న పురాణ గాథలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలు ఎంత శాశ్వతమైనవంటే రాళ్లమీద చెక్కినట్టుగా ఎప్పటికీ నిలిచుంటాయి. ఈ ఘాట్కే అవే పునాది. అసలు మణికర్ణిక అనే పేరు ఎలా వచ్చిందంటే దాని వెనుక రెండు ముఖ్యమైన పురాణాలున్నాయి. మొదటి కథ ప్రకారం సతీదేవి చెవికి ఉన్న ఆభరణం అంటే మణి, కర్ణ ఇక్కడే పడిందట. అందుకే ఈ భూమి ఇంత పవిత్రమయ్యిందని అంటారు. ఇంకో కథ ఏంటంటే శివుడు పార్వతీదేవితో కలిసి తాండవం చేస్తున్నప్పుడు ఆయన చెమట చుక్కలు పడి ఇక్కడొక పవిత్రమైన బావి అంటే కుండ్ ఏర్పడిందట. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. శతాబ్దాలుగా ఈ ఘాట్లోని కట్టడాలు ఎన్నోసార్లు మారాయి. కొన్ని కూలిపోయాయి, కొన్ని కొత్తగా కట్టారు. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. అదేంటంటే ఇక్కడ జరిగే పవిత్రమైన ఆచారాలు. 1000 సంవత్సరాలకు పైగా దహనం, నైవేద్యం, స్మరణ ఇవన్నీ నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ ప్రదేశం యొక్క అసలైన ఆత్మ కట్టడాల్లో లేదు, అక్కడ జరిగే ఆచారాల్లోనే ఉంది. సరే, మరి ఇంతమంది ఇక్కడికెందుకొస్తారు? ఇక్కడ దహనం జరిగితే ఏమవుతుంది? అదే మన మూడవ భాగం, మోక్షానికి ద్వారం. అసలు మణికర్ణిక యొక్క ప్రధాన ఆధ్యాత్మిక ప్రయోజనమేంటంటే అది పునర్జన్మ చక్రాన్ని ఆపేస్తుందని నమ్ముతారు. అంటే మోక్షానికి ఇదొక దారి అన్నమాట. దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా మోక్షం అంటే ఏంటో క్లుప్తంగా చెప్పుకుందాం. హిందూ విశ్వాసం ప్రకారం జననం, మరణం, మళ్లీ పుట్టడం ఈ అంతులేని చక్రంనే సంసారమంటారు. ఈ చక్రం నుంచి బయటపడటమే మోక్షం. ఇక మణికర్ణిక విషయానికొస్తే ఇక్కడ ఎవరికైనా దహన సంస్కారాలు జరిగితే వాళ్లకు ఈ మోక్షం లభిస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. అందుకే కదా లక్షలాది మంది భక్తులు కాశీకి వస్తారు. వాళ్లందరి విశ్వాసానికి ఇదే కేంద్రం. ఇక్కడికి వచ్చే యాత్రికులు కేవలం చూసి వెళ్ళిపోరు, వాళ్లు కూడా కొన్ని ఆచారాలు పాటిస్తారు. ఉదాహరణకి పవిత్ర మణికర్ణికా కుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, గంగానదికి పువ్వులు, దీపాలు అర్పిస్తారు, తమ పూర్వీకుల ఆత్మ శాంతించాలని మంత్రాలు చదువుతారు. ఇంకా చెప్పాలంటే చాలా పెద్దదైన పంచక్రోశి యాత్రను కూడా ఇక్కడే ముగిస్తారు. సరే, ఇదంతా ఆధ్యాత్మికత గురించి. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకుందాం. ఒకవేళ మనమెప్పుడైనా ఈ పవిత్ర స్థలాన్ని చూడాలనుకుంటే అక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నియమాలు చాలా చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఇది మనం సరదాగా తిరిగే టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది దుఃఖంలో ఉన్నవాళ్ల పవిత్ర స్థలం. అందుకే వీలైనంత నిశ్శబ్దంగా ఉండాలి, నిరాడంబరమైన బట్టలు వేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, దహన సంస్కారాలను గాని దుఃఖంలో ఉన్న వాళ్లను గాని అస్సలు ఫోటోలు తీయకూడదు. అలాగే పాడెల్ మోసుకొచ్చేవాళ్ల దారికి అడ్డుగా నిలబడొద్దు. మరి అక్కడ ఏం చెయ్యొచ్చు? ఆ వాతావరణాన్ని ఇబ్బంది కలగకుండా ఎలా అనుభవించవచ్చు? ఒక మంచి మార్గమేంటంటే తెల్లవారుజామున ఒక పడవలో గంగానదిలో ప్రయాణిస్తూ దూరం నుంచి గౌరవప్రదంగా చూడటం. లేదంటే మణికర్ణికా కుండం దగ్గర
ప్రశాంతంగా కూర్చుని అక్కడ జరిగే ఆచారాలను గమనించవచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సందుల్లో నడుస్తూ ఆ ప్రదేశం యొక్క ఆత్మను అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక మన చివరి భాగానికి వచ్చాం. ఇది కొంచెం తాత్వికమైనది. నిరంతరం మండుతూ ఉండే ఆ అగ్ని అసలు మనకు ఏమి నేర్పుతుంది? జీవితం, మరణం, అంగీకారం, వీటి గురించి అది ఏం చెప్తోంది? దాని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. మణికర్ణికను గమనిస్తే అది ఈ లోకానికి పరలోకానికి మధ్య ఉన్న ఒక గడపలా అనిపిస్తుంది. ఒకవైపు చూస్తే అంతా అలౌకికంగా, విశ్వరూపంగా ఉంటుంది. కాని అదే సమయంలో సరిగ్గా అదే మరణం పక్కన ఓ పూల వ్యాపారి బంతిపూల ధర కోసం ఎంతో ఉల్లాసంగా బేరమాడుతూ కనిపిస్తాడు. చూసారా ఎంతటి వైరుధ్యమో! మరణమంచున కూడా జీవితం ఎంత సాధారణంగా, ఎంత ఉత్సాహంగా సాగిపోతుండో కదా! ఎంత అద్భుతమైన మాట కదా ఇది! ప్రపంచమంతం కాదు, అది బట్టలు మార్చుకుంటుంది అంటే మరణమనేది ముగింపు కాదన్మాట. అదొక మార్పు, ఒక పరివర్తన, అంతే. చివరిగా మణికర్ణిక మనకు నేర్పే అసలైన పాఠమేంటంటే, జీవితంలో ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండే విషయాలను ఒకేసారి చూడగలగడం. ఒకవైపు భక్తి, మరోవైపు సాధారణ జీవితం. ఒకవైపు నష్టం, మరోవైపు జీవితం సాగిపోతూనే ఉండటం. ఈ రెండు ఒకేచోట ఉండగలవని అంగీకరించడమే బహుశా అసలైన జ్ఞానం. బహుశా మణికర్ణిక మనకు చెప్పేదిదేనేమో. మనమనుకునే మోక్షమనేది ఎక్కడో దూరంగా, భవిష్యత్తులో దొరికేది కాదేమో. వర్తమానంలో ఉన్నది ఉన్నట్టుగా మంచి, చెడు, జీవితం, మరణం అన్నింటినీ స్వీకరించడమే అసలైన మోక్షమేమో.